నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చాలా మంచి టెక్నిక్స్. ఐవీఎఫ్ తో పాటు మీరు చేయించుకుంటే మీ ఫలదీకరణం రేట్, ఎంబ్రియో క్వాలిటీ అంటే పిండం క్వాలిటీ, పిండం అతికే ఛాన్స్, ప్రెగ్నెన్సీ రేట్ అన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ముందుగా ఐవీఎఫ్ అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, లేదా మహిళా వయసు ఎక్కువ ఉందనుకోండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, పురుషుల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఇది వాడితే చాలా మంచిది. మొదటిగా ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ గురించి మాట్లాడదాం. ఈ టెక్నిక్ లో ఒక్కొక్క కణం తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కణం కౌంట్ లో ఉంది, కదలిక బాలేదు, మార్ఫాలజీ ఆకారం బాలేదు అనుకోండి, అలాంటప్పుడు వాడితే చాలా మంచిది. ముందుగా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఫలదీకరణం అవ్వలేదనుకోండి, ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అంటారు, అలాంటి వాళ్ళకి మంచిది. దీనివల్ల ఫలదీకరణం రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్లాస్టోసిస్ట్ కల్చర్. దీనిలో ఏం చేస్తారంటే పిండాలని డే 5, డే 6 వరకు తీసుకెళ్తారు. ఆ రోజు వరకు తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు వరకు సర్వైవ్ అయింది కదా, ఆ స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని స్టాటిస్టిక్స్. సో దీనివల్ల ఏంటంటే అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, హైయర్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటారు, ఎంబ్రియో సెలెక్షన్ బెటర్ ఉంటుంది. దీనివల్ల గర్భసంచికి ఎంబ్రియోకి మ్యాచింగ్ ఉంటుంది అనమాట, డే స్టేజ్ అన్ని. దీంతో 50 నుంచి 60% ఇంప్లాంటేషన్ రేట్, అతికే ఛాన్స్ మనం పెంచుకోవచ్చు, ఎస్పెషలీ అమ్మాయి వయసు తక్కువ ఉన్నప్పుడు.